నేను ఒక అన్య కుటుంబంలో, ఒక విగ్రహారాధన కుటుంబంలో జన్మించాను. వాస్తవంగా మా తల్లిదండ్రులు చాలా పేద కుటుంబం. నేను వెస్ట్ గోదావరి ఏలూరులో పుట్టాను. కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర తమిరిష్ అనే గ్రామంలో పెరిగాను. రాజమండ్రిలో సేవ చేస్తున్నాను. దేవుని స్తోత్రం. 3 జిల్లాలుగా రావడం జరిగింది. మరి ప్రభువు నన్ను తన సేవకి పిలిచినప్పుడు, ఏర్పాటు చేసినప్పుడు, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో అబ్రహామును గురించి ఏమి రాయబడిందంటే, అతడు ఒంటరిగా ఉండుట, అతను ఒంటరిగా ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతను ఆశీర్వదించి పెక్కు మందిగా చేశా అన్నారు. అవును ప్రియా దేవుని బిడ్డ ద్వారా మరి రాజమండ్రికి నేను ఒంటరిగానే వచ్చాను. అప్పటికి ఇంకా నాకు వివాహం కాలేదు. సేవ కొరకు వచ్చాను. ప్రభు వెళ్ళమంటే ప్రభు రాజమండ్రి అంటే తెలియదు. ఇక్కడ నాకు స్నేహితులు లేరు, బంధువులు లేరు, తెలిసిన వాళ్ళు లేరు, ఎవరు లేరు ప్రభువా. మరి అడిగినప్పుడు ప్రభు అన్నారు, నేనున్నాను వెళ్ళు అన్నప్పుడు మరి గోదావరి స్టేషన్లో ట్రైన్ దిగాను. అప్పుడు గుడివాడ నుండి రాజమండ్రికి సర్కార్ ఎక్స్ప్రెస్కి 7 రూపాయలున్నర టికెట్. మరి కొంచెం డబ్బులతోనే నేను అడుగు పెట్టాను. ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. స్నేహితులు లేరు, బంధువులు లేరు, తెలిసిన వాళ్ళు లేరు. నా సూట్ కేసు, నా బ్యాగ్ పట్టుకుని ప్లాట్ఫామ్ మీద ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ సేవ చేయాలి అని నేను అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక సహోదరి నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఆమె వాస్తవంగా చాలా ఆంటీ. ఆమె వైజాగ్లో నాకు కొంత పరిచయం. సేవలో నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఆమె ఎందుకు వచ్చారు ప్లాట్ఫారం దగ్గరికి. బాబు ఇక్కడున్నావేంటి నువ్వు అని అన్నప్పుడు, లేదా ఆంటీ ప్రభు నన్ను సేవకు పిలిచారు, రాజమండ్రి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నిలబడ్డానంటే నేను రాజమండ్రిలో ఉంటున్నాను, గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ సిస్టర్గా పనిచేస్తున్నాను, మరి మా ఇంటికి తీసుకెళ్తాను రమ్మని ఆమె తీసుకొచ్చారు. అక్కడే మరి ఆమె ఇంటిలోనే కొద్ది రోజులు ఉన్న తర్వాత వాస్తవంగా మరి ఆమె నా వివాహ విషయంలో కూడా శ్రద్ధ తీసుకొని, బాబు మరి ఇలా ఒంటరిగా యవనస్తుడు ఒంటరిగా సేవ చేయటం కాదు, నువ్వు వివాహం చేసుకుంటే మంచిదంటే, అంటే ఇప్పుడు నాకు ఇప్పటికప్పుడు ఎక్కడ దొరుకుతారు పెళ్లి కూతురు మరి అన్నప్పుడు మరి ఆమె మరి మా పాస్టర్ అమ్మ గారిని చూపించారు. దేవునికి స్తోత్రం. పాస్టర్ అమ్మ గారు ఎవరో తెలియదు నాకు. ఆమె ఊరు తెలియదు, మరి ఏమి తెలియదు, కానీ చూపించారు. మా అత్తగారు మేరీ రాఘవమ్మ గారు ఆమె ఉన్నప్పుడు మరి చూసాము. చూసిన తర్వాత నేను ఒకటి అడిగాను మా పాస్టర్ అమ్మ గారిని, నాకు ఉద్యోగం లేదు, గృహం లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నానేవాళ్ళు లేరు, తల్లిదండ్రులు ఉన్నారు అని మరి మీరు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారంటే ఆమె కూడా గట్టిగా తలకాయ విప్పింది. దేవునికి స్తోత్రం. మరి వితిన్ మరి 10-12 రోజుల్లోనే ఈ రాజమండ్రిలో వివాహం జరిగింది. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని చెప్తారు సాధారణంగా. అలాగే పాస్టరమ్మ గారికి నాతో కనెక్ట్ అయిన తర్వాత ఆమె యొక్క విశ్వాసము, ఆమె యొక్క ప్రార్థనా జీవితం మరి నా సేవలో ఎంతగానో సపోర్ట్ చేసింది. అందుకు మేము ఎంతగానో నేను దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. నా కుమారులు మరి ఎంతో మంచి సాక్ష్యాలు చెప్పారు. జాన్ వెస్లీ గారు, ఆ రీతిగా పాల్యం అనేది గారు, మా కుమార్తె షకీనా గ్లోరీ. వాస్తవంగా చెప్పాలంటే వారిని సాధారణంగా నేను ముత్యాలు అంటాను వారిని. ఏమండి, వాస్తవంగా మేము వారి కొరకు ఆస్తులు సంపాదించలేదు, ఏమి చేయలేకపోయినా మరి వారికి దేవుని వాక్యాన్ని ఇచ్చాను నేను. ఇదే నేను మీకు ఇచ్చేటువంటి ఆస్తి అని దైవ గ్రంథాన్ని వారికి ఇచ్చాను దేవుని బిడ్డ ద్వారా. ఆ దైవ గ్రంథాన్ని చేతపట్టుకొని ముగ్గురు ఇప్పుడు దేవుని సేవలో బలంగా వాడబడుతున్నారు. దేవునికి స్తోత్రం. మరి ముఖ్యంగా గమనించినట్లయితే మా కోడండ్రు కూడా ఏమంటే బ్లెస్సీ గారు కానీ, నిస్సీ పాల్ గారు కానీ ఎంతగానో నన్ను మరి ప్రేమించి గౌరవించి మరి చక్కగా కుటుంబాల్లో ఐక్యత, ప్రేమ, సమాధానం పెంచుతూ ఉన్నారు. మా మనవరాళ్ళు 5 మనవరాళ్ళు గ్రాండ్ డాటర్స్ మరి వీరు కూడా ఎంతో నేనంటే ఎంతో గౌరవం. మరి గౌరవమే కాకుండా రెస్పెక్టెడ్ ఫియర్ ఉంటుంది వాళ్ళకి, భయం.
అంటే నేను కొడతానని అది కాదు. ఆ రీతిగా ప్రభు ఆ విధంగా మరి వారిని కూడా సిద్ధపరుస్తున్నారు. మరి మా కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారు. అబ్రహాం విషయంలో కూడా అదే చెప్పారు ప్రభు. అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమందిగా చేశాను. ఒంటరిగా వచ్చాను రాజమండ్రి. ఈనాడు క్రైస్ట్ వర్షిప్ సెంటరు కొన్ని వేల మందిగా ప్రభు సమకూర్చాడు. దేవునికి స్తోత్రం. మరి నా ఒక్కడి జ్ఞానం, నా యొక్క ఎఫర్ట్ ఏం కాదు. మరి మా కుమారులు, మా కుమార్తె, మా కోడండ్రు ఎంతో పరిచయం. అలాగే సంఘ విశ్వాసులు, సంఘ పెద్దలు అందరూ కూడా ఎంతో ప్రయాసపడుతూ ముందుకెళ్తున్నారు. 2001 ఏప్రిల్ 7వ తారీఖు నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. మరి అప్పటికి మరి నా వయసు 45 సంవత్సరాల వయసు. మరి ఆ టైంలో మచిలీపట్నం వెళ్ళి మరి మీటింగ్స్కి వెళ్ళి వాక్యం చెప్పి నేను ఇంటికి వచ్చాక తెల్లవారుజామున అనుకున్న విధంగా స్వెట్టింగ్స్ వచ్చేసి నాకు చెమటలు పట్టేసి అనీజీగా అయిపోయింది. అంతేకాకుండా ఒక రకమైనటువంటి వామిటింగ్స్ అయిపోతే హార్ట్ అటాక్ రావడానికి అవి సూచనలని సాధారణంగా డాక్టర్లు చెప్తారు. ఆ పరిస్థితుల్లో నిజంగా మరి నా మట్టుకు నాకు ఇదే నా జీవితం ముగింపు. ఈ దినంతో నేను ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను ప్రభువా, మరి నన్ను నీ రాజ్యంలో గుర్తు చేసుకోమని ఒక చిన్న ప్రార్థన చేశాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. హాస్పిటల్ తీసుకెళ్ళారు. డాక్టర్ కూడా 4 గంటల టైం ఇచ్చాడు నాకు. 4 అవర్సే బ్రతుకుతాడు మీ తండ్రి గారు అని ఈ రాజమండ్రిలోనే మరి కార్డియాలజిస్ట్ ఆయన డాక్టర్ అడవికోద నాగేశ్వరరావు గారు ఆయన చెప్పినప్పుడు మరి ఎంతో సంఘం అంతా ప్రార్థన. అప్పుడు సంఘం కొద్దిగా ఉండేది. మరి మా పాస్టరమ్మ గారిని చాలా ఏడ్చింది, మెడులు ఏడ్చారు. నీటి ప్రార్థన చేస్తే ఈ పనికి మాదిన వాడిని అదుపుడిని ప్రభు జ్ఞాపకం చేసుకొని మరి అద్భుతంగా స్వస్థపరిచి ఏమండి ఇన్ని సంవత్సరాలు 2025 వరకు సజీవునిగా ఉంచారు. మరి నేటికి 70 సంవత్సరాలు నిండిపోయినాయి. సాధారణంగా నరున ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 అని ఉంది. ఏమో మరి ఇంకా మరి 80 వరకు ప్రభు నడిపిస్తాడని నమ్మకం ఉంది నాకు. దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా మరి ప్రార్థన చేయాలని, ప్రాముఖ్యంగా మరి మా అల్లుడు గారు కాజేపు గారు కూడా నన్ను ఎంతో ప్రేమిస్తారు. ఏమండి మా కోడళ్ళు నన్ను మామయ్య గారు అనటం కాదు, తండ్రి గారే అంటారు. అలాగే కాజేపు గారు కూడా ఆత్మీయ తండ్రి ఏమండి ఇంత చక్కగా మరి వారు ప్రేమిస్తున్నారు. అందుని బట్టి ఎంతగానో నేను వారందరికీ కృతజ్ఞుడిని. మరి ఎన్నిక జరిగిన జీవితం అయితే దేవుని బిడ్డ ద్వారా మరి నాకు 4 సిస్టర్స్ ఉన్నారు, ఒక తమ్ముడు. అందరూ ఇక్కడే ఉన్నారు. మరి ఒక్కసారి అందరూ లేచి నిలబడండి. మా బ్రదర్ భాస్కర్ రావు గారు మా తమ్ముడు, ఆయన ఇంజనీర్గా మరి ఇప్పుడు హైదరాబాద్లోనే ఓన్గానే ఒక దాని ఫ్యాక్టరీ నడిపిస్తూ ఉన్నాడు ఆయన. అది మా చెల్లెళ్ళు 4 మరి వారు కూడా 2 హైదరాబాదులో ఉన్నారు. మా పెద్ద చెల్లి చోడవరం అనకాపల్లి దగ్గర, ఇంకో చెల్లి మీ అందరికీ సత్యవాణి ఇక్కడే ఉంటుంది అమ్మాయి. ఈ 4 చెల్లెళ్ళు వారు కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు. అన్నగా మరి ఎంతో నన్ను గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ఏది చెప్పినా, ఒక మాట చెప్పినా విధేయతతో మరి చూస్తారు. అందుని బట్టి మరి వారిని బట్టి కూడా నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇక మనవరాళ్ళు 2 మనవాళ్ళు, 5 మరి మనవరాళ్ళు. మీరు ఇందాక చూశారు కదా స్టేజ్ మీద. అందరూ బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. మరి మా ఇంట్రడక్షన్ అంత అయిపోయింది. ఇప్పుడు దేవుని వాక్యం మీరు అనుకోవద్దు ఎక్కువసేపు సాధారణంగా నేను మొదలు పెడితే 1:30 ఉంటుంది నా ప్రసంగం. ఎప్పుడు కూడా ఎక్కడ చెప్పి